నౌకతోటి జయబాబుగా. జనరల్గా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఇంటి పేరునే ఊరి పేరుగా పెట్టుకుంటారు. అది అదృష్టం. ప్రతి ఒక్కరూ అద్దంకి అద్దంకి అని పెట్టుకున్న తర్వాత మిగతా పేర్లు ఉంటాయి. మరి నాకేం ముహూర్తాన ఆ మహానుభావుడు పరిచయం అయ్యాడో ఈరోజు వరకు అతని అభిమానం కానీ, ఆప్యాయత కానీ, ప్రోత్సాహం కానీ, ఆశీర్వాదం కానీ గొప్పగా లభించాయి. అది ప్రభు ఆశీర్వాదంగా భావిస్తారు. ఈ ఇంటికి కూడా నేను రావడం జరిగింది. అద్దంకి ప్రాంతంలో ఏ కార్యక్రమం ఉన్నా సరే నేను ఫస్ట్ ఫోన్ చేసేది కూడా జయబాబు గారికి. జయబాబు గారు నేను వస్తున్నానంటే ఎంతో పొంగిపోయేవాడు. ఆయన చనిపోక ముందు వారు ఉద్యోగం చేసినటువంటి ఆ ప్రదేశానికి తీసుకొని వెళ్ళారు. తర్వాత ఇదే ప్రాంతంలో అద్దంకి ప్రాంతంలో ఒక నాటకాన్ని కూడా నాకు చేయించారు. చాలా కార్యక్రమాలు. అసలు నేను మొట్టమొదట సుబ్బిశెట్టి అనే పాత్ర ధరించే ముందు ఫస్ట్ బొట్టు పెట్టింది కూడా మహానుభావుడు అద్దంకి నౌకతోటి జయబాబు గారు. ఆ తర్వాత కాలంలో నా మెడలో ఒక మంచి హారాన్ని కానీ, మేకప్ సామాగ్రి కానీ, అలాగే ఉంగరాలు కానీ, చెవిదిద్దులు కానీ, మొత్తం అన్నీ ఒక ఎక్విప్మెంటే నాకు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం, ఆపరేషన్ అనంతరం కూడా ఆయన మరణించడం అనేది విషాదకరమైనటువంటి సంఘటన. ఈ సందర్భంగా ఆ ప్రభుయందు నిద్రించి ఉన్నటువంటి నౌకతోటి జయబాబు గారి వారి పరిశుద్ధ ఆత్మ శాంతిని కలగాలని, వారి దగ్గర నుంచి వారి కుటుంబ సభ్యులు కూడా మంచి ఆశీస్సులు ఇచ్చి వారి కుటుంబానికి వారందరికీ కూడా మనోధైర్యాన్ని ఇచ్చి ఆ ప్రభు మరింత ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ, నాకు అంటే చాలా కష్టమైపోయింది. నిజానికి చెప్పాలంటే ఈ అద్దంకి వచ్చేటప్పుడు కూడా ఫస్ట్ ఆయనకే ఫోన్ చేశా. అంటే అంత మమైకం అయిపోయింది. ఆయన ఉన్నాడనే ఫోన్ చేశా. చివరి చూస్తే అబ్బాయి శరత్ మాట్లాడాడు. తెల్లవారు 4 గంటలప్పుడు ఇలాగా చనిపోయారన్నప్పుడు బాధపడ్డారు. ఈరోజు రావడం జరిగింది. మీ అందరూ మరి ప్రభు కీర్తనలతో వారికి ఆత్మ పరిశుద్ధాత్మకు జరిగిందని భావిస్తాం. జనన మరణాలు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి. పుట్టడం మన చేతుల్లో ఉండదు, పోవడం మన చేతుల్లో ఉంటుంది. కానీ అది కాస్త వెనక ముందు అవుతుంది. అయితే ఆ మహానుభావుడు చనిపోతాడని అయితే నేను ఊహించలేదు. ఆపరేషన్ తర్వాత కూడా పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా ఉంటాడు, మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అనుకున్నాను. అంతలోని ఇలా జరగడం కళాకారులకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఆయన అందరిలో కలిసిపోయే వ్యక్తి, అందరినీ అభిమానపూర్వకంగా పలకరించే వ్యక్తి. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, వెన్ యువర్ ఫేస్ ఈ స్మైల్ ద విక్టరీ విల్ యూ బిహైండ్. ఎవరి ముఖంలోనైతే చిరునవ్వు ఉంటుందో విజయం వారి వెనకాలే ఉంటుంది. జయబాబు గారి ముఖం నిండా నవ్వు ఉంటుంది. వెరీ యాక్టివ్గా ఉంటాడు. వయసు రీత్యా కాస్త కోస్త పెద్దవాడైనప్పుడు కూడా అది ఎక్కడా కనబడకుండా ఎంతో యాక్టివ్గా ఉండి అందరికీ నన్ను పరిచయం చేయడంలో గొప్ప పేరు. మరి చనిపోయినప్పుడు కానీ ఈ కార్యక్రమాన్ని కానీ పెద్దలు మీరావళి గారు కానీ, ఇప్పుడు ప్రత్యక్షంగా వెంకటేశ్వర గారు, ఇంకా సాయంత్రం కూడా చాలామంది కళాకారులు మరి వారికి ఇష్టమైన నాటకం సుబ్బిశెట్టి భక్తి చింతామణి నాటకంతో ఒక కళారూపాలతో ఒక ఘనమైన నివాళి సాయంత్రం ఇవ్వాలనుకున్నాం. కాబట్టి ఆ మహానుభావుడికి అదే మేము ఇచ్చే గొప్ప నివాళి. కాబట్టి ఆత్మ ఎక్కడున్న పరిశుద్ధాత్మగా ఉండాలని మమ్మల్ని అందరినీ అక్కడి నుంచే దీవించాలని కోరుకుంటూ ఆ మహానుభావుడు మృతికి సంతాపాన్ని తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ఆ ప్రభు మనోధైర్యాన్ని ఇచ్చి మరింత ముందుకు నడిపించాలని కోరుకుంటూ, ప్రభు బిడ్డలకి సాక్షాత్తు స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నన్ను ఇన్వైట్ చేసినందుకు, నా చేత మాట్లాడించినందుకు చాలా చాలా సంతోషం. నమస్కారం.